మీడియా మిత్రులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు తమ అధికారంలోకి వస్తే అందరికీ నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాడని చెప్పారు. మనందరం చూసాం. సరే, రాష్ట్ర ప్రజల దురదృష్టం, ఆయన యొక్క అదృష్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన గెలిచాడు. ఆయన గెలిచినప్పుడు తరువాత అందుబాటులోకి మద్యం, అందరికీ మద్యం అనేటువంటి పథకం కింద చల్లటి బీరు, కమ్మటి మద్యం అనేటువంటి పాలసీ ప్రకారం బాబు బీరు సర్కారు అనే ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాడు. ఈ పాలసీలో మొత్తం వాళ్ళే, ప్రొడక్షన్ వాళ్ళదే, డిస్ట్రిబ్యూషన్ వాళ్ళదే, సప్లై వాళ్ళదే, అమ్మకాలు వాళ్ళవే, తాగేది మాత్రం వాళ్ళు కాదు, ఎందుకంటే డబ్బులు రావాలి కాబట్టి ఆ తాగే బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇచ్చాడు. సో ఈ బీరు, బారు, బాబు, సర్కారు అనేటువంటి ఈ పాలసీలో భాగంగా మన ములకల చెరువులో ఒక అద్భుతం జరిగింది. ఏందయ్యా అద్భుతం అంటే, రాష్ట్రానికి పెట్టుబడులు రావు కానీ మంచి కుటీర పరిశ్రమలు వస్తాయి. ఆ కుటీర పరిశ్రమలు నకిలీ మద్యం కుటీర పరిశ్రమలు. సో ఈ నకిలీ మద్యం కుటీర పరిశ్రమలను ఒకసారి మనం కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా చెప్తూ ఉంటారు. ఏం చెప్తారంటే, నేను సంక్షోభంలో సంపద సృష్టిస్తా అని. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సంక్షోభంలో బాబు అండ్ కో బాటిలింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి ఏ విధంగా సంపద సృష్టించారు, ఏ విధంగా అవినీతి చేశారు, ఏ విధంగా బాబు బీరు సర్కారు అనేటువంటి పాలసీ కింద మద్య నియంత్రణ చేయాల్సినటువంటి ప్రభుత్వం మద్య విస్తరణ కార్యక్రమం చేసిందో ఈరోజు మనందరం తెలుసుకుందాం. ఎందుకు ఇట్లా ఈ మాదిరిగా చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే ఎన్సీబీఎన్ అనేదే బ్రాండ్ అంటారు, నారా చంద్రబాబు నాయుడు అనేదే ఒక బ్రాండ్ అంటారు. వాస్తవానికి ఎన్సీబీఎన్ అంటే ఏందో తెలుసా? నారా చీప్ బాటిల్ నెట్వర్క్. ఈ నారా చీప్ బాటిల్ నెట్వర్క్లో భాగంగా నకిలీ మద్యాన్ని తయారు చేసి, నకిలీ మద్యాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి, నకిలీ మద్యాన్ని సప్లై చేసి, గ్రామాల్లో చూస్తేనేమో బెల్ట్ షాపులు, పట్టణాల్లో చూస్తేనేమో పర్మిట్ రూములు, ఓవరాల్గా రాష్ట్రం అంతా వైన్ షాపులు. ఈ బాబు అండ్ కో బాటిలింగ్ యూనిట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టిస్తున్నాయి. ఈ అరాచకానికి పరాకాష్ట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంబలపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి జయచంద్రారెడ్డి గారు ఒక కుటీర పరిశ్రమ తీసుకొచ్చాడు, మద్యం కుటీర పరిశ్రమ. ఇక బ్రాండ్ ఏదైనా పర్లా, సీలింగ్ మాత్రం చంద్రబాబు నాయుడు గారిదే, ఈ చీప్ బాటిల్ నెట్వర్కే. ఈయన అసలు ఆశ్చర్యంగా చూడండి సార్, ఈ ములకల చెరువులో ఎట్లా మద్యం కుంభకోణం ఎలా బయటపడిందంటే, తంబాలపల్లి నియోజకవర్గంలో పాల వ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఈ పాల వ్యాను ప్రతి మద్యం షాప్ దగ్గరికి వెళ్తుంది. రే, పాల వ్యాను మద్యం షాప్ దగ్గరికి ఎందుకు వెళ్తుందని ప్రజలందరూ, ఏందిరా బాబు నువ్వు ఈ మద్యం షాపులకి ఈ పాల వ్యాన్ వెళ్తుంది ఏందని నిలదీస్తే, పాల క్యాను ఓపెన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి పాపాల పుట్ట పగిలిపోయింది. చేసేదేమో పాల వ్యాపారం. పాల వ్యాన్ అనేది హెరిటేజ్ వ్యాన్ కాదులే, అంతటితో సంతోషం. ఈ పాల క్యాన్ ఓపెన్ చేస్తే అన్ని నకిలీ మద్యం బ్రాండ్లు కుప్పలు తెప్పలుగా బాటిల్ బండి. ప్రజలు ఈ ఎదురు తిరిగి ఈ పాల వ్యాన్ని, ఆ బాటిల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ పోలీసులు రంగప్రవేశం చేసి ఆ పాల వ్యాన్ని, ఆ పాల వ్యాన్ డ్రైవర్ని, వాడికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళందరినీ పట్టుకొని, ఒరే నీకు ఈ నకిలీ మద్యం ఎక్కడి నుంచిరా వచ్చింది అని అంటే, వాళ్ళు చిన్నగా ఈ పోలీసులందరినీ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళారు.
మరి నకిలీ మద్యం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎక్కడుందిరా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి 250 మీటర్ల దూరంలో ఈ జయచంద్రారెడ్డి గారు ఒక కుటీర పరిశ్రమ పెట్టి అక్కడే నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. ఈరోజు నేను అడుగుతున్నాను సార్, మామూలుగా ఈ మద్యంలో ఇథానాల్ అనేటువంటి ఒక రసాయనాన్ని వాడతారు. అది 95 to 100% ప్యూరిటీ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. మనం గమనిస్తూనే ఉంటాం, షుగర్ ఫ్యాక్టరీలో ఇథానాయిల్ వాడితే 2 కిలోమీటర్ల మేర ఈ దుర్వాసన వస్తుంది, మొలాసిస్ అనేటువంటి దుర్వాసన. లేదు ఎక్కడైనా డిస్టిలరీస్ దగ్గరికి పోతే విపరీతమైనటువంటి వాసన వస్తుంది. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి 250 మీటర్ల దూరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి గారు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పక్కనే కుటీర పరిశ్రమ మాదిరిగా నకిలీ మద్యం తయారు చేస్తుంటే ఎక్సైజ్ అధికారులకి ఎందుకు వాసన రాలేదు? మీరేమన్నా నారావారి సువాసన గుడ్డని ముక్కు కట్టుకున్నారా? లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఎన్సీబీఎన్ మాత్రలు వేసుకున్నారా? మీకు ఎందుకు వాసన రావట్లా? మీకు కూతవేటు దూరంలో నకిలీ మద్యం తయారీ జరుగుతుందనేటువంటి చర్యలు మీకు కనపడకుండా ఎందుకున్నాయి? మీ కళ్ళకి చంద్రబాబు నాయుడు గారి గంతలు కట్టారా? లోకేష్ గారి గంతలు కట్టారా? ఏంది ఆశ్చర్యం? సరే, ఆ వ్యాన్ ఎవరిది? వ్యాన్ ఎవరి పేరు మీద ఉంది? ఆ పాల వ్యాను స్వయాన జయచంద్రారెడ్డి గారి పిఏ పేరు మీద ఉంది. అరే అసలు తెలుగుదేశం పార్టీ, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నాం. టీడీపీ అంటే టోటల్ డూప్లికేట్ ప్రొడక్షన్ పార్టీ లాగా తయారైంది. అరే డూప్లికేట్ తయారు చేయడం ఏంది మద్యం? దాంతోపాటు పాల వ్యాన్లో తీయడం అంటే పిల్లలకేమో పాలు, పెద్దలకేమో మద్యం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత ఇది కొత్త సర్వీసు, మిల్క్ అండ్ లిక్కర్ సర్వీసెస్. ఈ లెక్కన హెరిటేజ్ పాల వ్యాన్లు ఎక్కడ తిరుగుతుంటే అక్కడ ఆ రాష్ట్రంలో నుండి ప్రజలు కూడా తిరగాల, వీళ్ళు పేల ప్యాకెట్లు అమ్ముతున్నారా లేకపోతే నకిలీ మద్యం ప్యాకెట్లు అమ్ముతున్నారా అని. సో ఇది అయిపోయింది. ఎవర్రా దీని అందరికీ సూత్రధారి, పాత్రధారి అని అంటే మనకు స్పష్టంగా ఏం కనపడుతుంది? అద్దేపల్లి జనార్దన్ రావు గారు, దాంతోపాటు తెలుగుదేశం పార్టీ తంబాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి. ఈ జయచంద్రారెడ్డి ఈ వ్యవహారాలన్నీ జరిగిన తర్వాత ఎక్కడున్నారా వీళ్ళిద్దరు అని అంటే, వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? ఈ జయచంద్రారెడ్డి గారు, ఈ అద్దేపల్లి జనార్దన్ రావు గారు ఇద్దరు చాలా దూరం ఉన్నారు, ఇక్కడ దగ్గరలో లేరు. ఆఫ్రికా ఖండంలో అంగోలా అనేటువంటి ప్రాంతంలో లువాండా అనేటువంటి పట్టణంలో మంచి 5 స్టార్ హోటల్ అటూర్ అనే దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. ఏం ఆశ్చర్యం చూడండి. మాకేమో నకిలీ మద్యమా, తెలుగుదేశం పార్టీ నాయకులకేమో దేశాలు దాటి, ఖండాలు దాటి, ప్రాంతాలు దాటి 5 స్టార్ హోటల్లో అబ్బబ్బబ్బబ్బా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి ఉండడం. ఈ కలిసి ఉన్న తరువాత ఈ అద్దేపల్లి జనార్దన్ రావు గారు దీంట్లో ఉన్నారని తెలిస్తే ఆయన మామూలుగా విహారయాత్రకి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి హీరో మాదిరి ఆఫ్రికా నుంచి ముంబై, ముంబై నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో సినిమా హీరో మాదిరిగా వస్తే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తే ఎప్పుడు అరెస్ట్ చేశారు? అక్టోబర్ 6వ తేదీన ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 6వ తేదీ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఒకసారి అక్టోబర్ 6వ తేదీన పోలీసులకి అద్దేపల్లి జనార్దన్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి చూడండి. అక్టోబర్ 6, 2025న ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్లో అద్దేపల్లి జనార్దన్ రావు గారు రెండో పేపర్, I along with my college friends went to support my friend Jayachandra Reddy who contested from Tambalapalli Assembly Constituency TDP. పాపం తక్కువ మార్జిన్లో ఓడిపోయాను. ఆయన యొక్క ఫాలోయర్ సురేందర్ నాయుడు అండ్ హీస్ పిఏ రాజేష్ acquired wine shops through Palagiri Siddha of Mulakala Cheruvu due to their political background and lack of liquor business experience. They incurred losses and asked me manage their shops. తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి గారి యొక్క అనుచరుడు సురేంద్ర నాయుడు, వాళ్ళ పిఏ రాజేష్, ఇద్దరికి మద్యం షాపులు ఉన్నాయి. ఈ మద్యం షాపుల్ని వాళ్ళు నడిపించలేక
వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి కాబట్టి వారు వచ్చి నన్ను మద్యం షాపులు నడపమని చెప్తే నేను అక్కడికి వెళ్ళాను. రాక్ స్టార్ అనే వైట్ మొలకల చెరువు దగ్గర ఉంది. ఆంధ్ర వైన్స్ అని చంద్రాయనపల్లి అనేటువంటి దాంట్లో ఉంది. ఈ రెండిటిని కేంద్రంగా చేసుకొని నేను నకిలీ మద్యం తయారు చేస్తున్నాను. దాంతోపాటు కొంచెం కిందకి రండి, బాగుంది. I learned that my friend Jayachandra Reddy was in Africa, so I traveled to Africa on 25th of last month, అంటే నవంబరు, to explore opportunity for setting up distillery. ఏది మళ్ళీ ఇక్కడ కాదు, మొలకల చెరువు కాదు, మొలకల చెరువులో ప్రజలను ముంచడం కాదు, ఏపీలో వాళ్ళని ముంచడం కాదు, ఆఫ్రికాలో కూడా ప్రజలను ముంచాలని నేను జయచంద్రారెడ్డి గారు ఆఫ్రికాకు పోయాం. ఆడ కూడా వ్యాపారం చేస్తున్నాం. ఆ వ్యాపారం చేసినప్పుడు ఈ కుంభకోణాన్ని ప్రజలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని నేను దొరికిపోయాను అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. నేను ఈరోజు అడుగుతున్నానయ్యా, ఈయన అక్టోబర్ 6, 2025 ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఎక్కడైనా జోగి రమేష్ గారి ప్రస్తావన తీసుకొచ్చారా? ఎక్కడైనా మాజీ మంత్రి బీసీ నాయకుడైనటువంటి జోగి రమేష్ గారి పాత్ర ఉందని చెప్పారా? చెప్పలేదు కదా. చెప్పకపోతే ఇదే అద్దేపల్లి జనార్దన్ రావు గారికి ఇబ్రహీంపట్నంలో కూడా ఒక వైన్ షాప్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఇచ్చినటువంటి వైన్ షాప్ బారు, ఏఎన్ఆర్ బార్ ఇన్ ఇబ్రహీంపట్నం. ఏఎన్ఆర్ బార్ ఇబ్రహీంపట్నంలో కూడా ఈ ఏఎన్ఆర్ బార్ ఇబ్రహీంపట్నం ఎక్కడుంది? విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉంది. ఈ విజయవాడ కమిషనరేట్ సిపి ఎవరు? లేని మద్యం స్కామ్ని ఉందని మరిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సిపి గారి పర్యవేక్షణలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం ప్రాంతంలో నకిలీ మద్యం తయారు జరుగుతుందనే విషయం జనార్దన్ రావు గారు పట్టుబడిన తర్వాత తెలిసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి మాజీ మంత్రి బీసీ నాయకుడైనటువంటి జోగి రమేష్ గారు పోలీసులు అక్కడ కూడా సోదాలు నిర్వహిస్తున్నారని తెలిసి గుట్టు చప్పుడు కాకుండా పోలీసుల సహాయంతో అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమ చర్యల్ని గుట్టు రట్టు చేస్తూ ఒక విజిల్ బ్లోయర్ లాగా జోగి రమేష్ గారు అక్కడికి పోయి అక్కడ కూడా సుమారుగా 27,800 నకిలీ మద్యం బాటిళ్ళు దొరికాయని అక్కడ పోలీసులందరినీ దగ్గరుండి పోలీసులందరికీ వాళ్ళని పట్టుబడితే జోగి రమేష్ గారిని ఈ కేసులో ఇరికిస్తే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి పేర్లు బయటికి రావని అక్టోబర్ 30వ తేదీన ఇదే అద్దేపల్లి జనార్దన్ రావు గారి చేత ఇంకో స్టేట్మెంట్ ఇప్పించారు. ఒకసారి అది చూడండి సార్. 30/10/2025 క్వశ్చన్ నెంబర్ 4కి వెళ్ళండి అన్న ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 2, whom did you inform about this new unit? అయ్యా నువ్వు పెట్టినటువంటి ఈ నకిలీ మద్యం కుటీర పరిశ్రమ గురించి ఎవరికి తెలుసు అని అడిగారు. ఆయన ఏం చెప్పాడు? ఐ ఇన్ఫార్మ్డ్ జయచంద్రారెడ్డి, మినిస్టర్ గిరిధర్ రెడ్డి. మరి ఎవరు ఆ మినిస్టర్? పాపం పేరు మార్చారా లేకపోతే ఏందో మరి ఆ మినిస్టర్ సంగతి కూడా తెలియాలా. మై యంగర్ బ్రదర్ అండ్ జోగి బ్రదర్స్, జోగి బ్రదర్స్కి కూడా ఆ విషయం తెలుసు అని ఆయన చెప్పాడు. ఎప్పుడు? మొదటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి 24 రోజుల తర్వాత ఈయన ఏం చెబుతున్నాడంటే, నేను చేస్తున్నటువంటి ఈ నకిలీ మద్యం కుంభకోణం నేను జోగి రమేష్ గారికి చెప్పా కాబట్టి జోగి రమేష్ గారు ప్రభుత్వాన్ని డీఫేమ్ చేయడానికి, చంద్రబాబు నాయుడు గారిని డీఫేమ్ చేయడానికి జోగి రమేష్ గారే ఎక్సైజ్ అధికారులకు నా నకిలీ మద్యం స్కామ్ని బయట పెట్టాడు అని చెప్పారని జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక మైల్ స్టోన్ అబ్బా ఇది. నిజంగా అద్దేపల్లి జనార్దన్ అనే వ్యక్తి చెప్తుంది నిజం అనుకుందాం కాసేపు. ఆయన చెప్తున్నటువంటి పచ్చి అబద్ధాలను కూడా నిజం అనుకుందాం. ఇంకెక్కడో ఒక మర్డర్ జరిగిందని మీరు నేను పత్రికలో ఎవరో చూశారు, అది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. చెప్పినందుకు మన మీద కేసు పెడతారా? విజిల్ బ్లోయర్గా ఉన్నటువంటి మన మీద కేసు పెడతారా? మర్డర్ చేసిన వాడి మీద కేసు పెడతారా? ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ తంబాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్రారెడ్డి గారిని అరెస్టు చేయలే, ఎక్కడున్నాడో కూడా తెలీదు. కానీ ఒక విజిల్ బ్లోయర్గా ఉండి ఒక బీసీ నాయకుడు
మాజీ మంత్రిగా పనిచేసి కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తున్నటువంటి జోగి రమేష్ గారిని అరెస్టు చేయాలనేటువంటి నెపంతో చంద్రబాబు నాయుడు గారి నోటి మనిషి చేత మనిషి అయినటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు చేత 24 రోజుల తర్వాత ఒక తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పించి ఆ స్టేట్మెంట్ ద్వారా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయమని చేశారు. ఈరోజు కూడా స్పష్టంగా చెబుతున్నారు, నిన్న కూడా ఛార్జ్ షీట్ వేశారు సిట్ అధికారులు. జోగి రమేష్ గారు అద్దేపల్లితో ఏ రోజన్నా మాట్లాడారా? వారిద్దరి మధ్య ఎటువైనా ఆర్థిక సంబంధ లావాదేవీలు ఏమైనా కనుగొన్నారా? వారు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? వారి మధ్య ఏ విధమైనటువంటి ఆర్థిక సంబంధాలు ఉన్నాయా? ఏమీ లేవు. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ 30వ తేదీ తర్వాత ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకటి రికార్డ్ చేసి, ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయస్థానాల ముందు నిలవదని తెలిసిన తర్వాత కూడా, ఇది న్యాయస్థానాల ముందు ఇది నిలబడదని తెలిసిన తర్వాత కూడా ఈ తప్పుడు నేరాంగీకార పత్రాన్ని ఉపయోగించుకొని బీసీ నాయకుడైనటువంటి జోగి రమేష్ గారిని అత్యంత క్రూరంగా, హేయంగా, అవమానకరమైనటువంటి రీతిలో ఆయన అరెస్టు చేసి వారి కుటుంబ సభ్యుల్ని మానసిక శారీరక వేదనకు గురి చేస్తూ బడుగు బలహీన వర్గాల పట్ల జనమతా తనకు ఉన్నటువంటి శత్రుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించుకున్నారనే విషయాన్ని ఈ విధంగా మనవి చేయడానికి నేను ఎక్కడా సందేహపడట్లా. మద్యం తయారు చేసింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు, దాన్ని ప్రజలకు అమ్ముతుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు, వారి ద్వారా అక్రమార్జన లేవనదీస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధమయ్యా? 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంటైర్ వ్యవస్థ మీ చేతుల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వంలో కూడా మీరే భాగస్వామిగా ఉన్నారు. మీరందరూ ఇంతమంది ఉండగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నకిలీ మద్యం తయారీ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా? చాలా స్పష్టంగా దీంట్లో ప్రధాన ముద్దాయి A1 అక్యూజ్డ్ అయినటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు గారు తంబాలపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్రారెడ్డి, నేను నెల్లూరు వాకాడు ఇంజనీరింగ్ కాలేజీలో కలిసి చదువుకున్నామని స్పష్టంగా చెబుతూ, అతనితోనే నేను మద్యం వ్యాపారి చేయడానికి ఆఫ్రికాకి వెళ్ళానని చెబుతూ, అక్కడే మేమందరం ఒక మంచి 5 స్టార్ హోటల్లో సేదా తీరుతున్నామని చెప్తూ స్పష్టంగా తెలియజేస్తే ఈ రోజుకి ఎవరిని అరెస్ట్ చేయరు? వారిని జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి 250 మీటర్ల దూరంలో ప్రజలందరూ వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత 20,208 నకిలీ మద్యం బాటిల్ అక్కడే కనపడినాయి. 8,166 నకిలీ మద్యం బాటిల్ పైన సీలింగ్ లేకుండా అక్కడే దొరికారు. సుమారుగా 10,050 లీటర్ల స్పిరిట్ అక్కడే దొరికింది. తేలుకుట్టిన దొంగల్లాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అందరూ ఇటువంటి వ్యాపారం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నకిలీ మద్యం బాటిల్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నటువంటి వైనం గమనిస్తుంటే, ఈరోజు బీసీ నాయకుడైనటువంటి జోగి రమేష్ గారిని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు గురి చేసేటువంటి విషయం ఇక్కడ కనపడుతుంది. ఈరోజు మేము కూడా స్పష్టంగా చెబుతున్నాం. ఏం చెబుతున్నాం మేము? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యం కుంభకోణాన్ని మొన్నే జరిగినటువంటి ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏ విధంగా మద్యం జరుగుతున్నాయి అనేటువంటి వైనాన్ని ఫోటోలతో సహా, అక్కడ ఉన్నటువంటి GPS లొకేషన్లతో సహా జగన్మోహన్ రెడ్డి గారు బయటపెట్టిన వైనాన్ని మనందరం గమనించాం. ఈ రాష్ట్రంలో 4 బాటిళ్ళు మద్యం బాటిళ్ళు కనబడుతుంటే దాంట్లో 3 బాటిళ్ళు తెలుగుదేశం పార్టీ మ్యానుఫ్యాక్చర్డ్ బాటిల్సే కనబడుతున్నాయి. వీటనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా లేనా అనేది స్పష్టమైనటువంటి ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో కాకుండా చంద్రబాబు నాయుడు గారి సొంత ఉమ్మడి జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలో ఆయన డైరెక్షన్ లేకుండా నకిలీ మద్యం ఎందుకు జరుగుతుందనేటువంటి ప్రశ్న సమాధానం చెప్పాలి. నారా లోకేష్ గారికి తెలియకుండా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో
ఎందుకు ఈ నకిలీ మద్య కుటీర పరిశ్రమ ఏర్పాటు చేశారో నారా లోకేష్ గారు తెలియజేయాలి. ఇవన్నీ జరుగుతున్నా కూడా 26 జిల్లాల్లో డిస్ట్రిబ్యూట్ ఛానల్స్ని నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి కనుసన్నల్లో జరుగుతున్నా కూడా ఎక్సైజ్ శాఖ నిమ్మకి నీరెత్తినట్లు ప్రవర్తిస్తూ తెలుగుదేశం పార్టీకి వంత పాడుతూ ఏమాత్రం సంబంధం లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల దుర్మార్గంగా, దురహంకారపూరితంగా ఈ పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ పనిచేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మీ అందరి ముందుకు రాగలుగుతున్నాం. మేము ఈరోజు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం, ఇంతటితో ఆగదు ఇది. మా పైన మీరు ఎన్నో కేసులు పెడుతున్నారు, ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రేపన్న రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని పక్కన పెట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి పాలేరుతనం చేస్తున్నారో, చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగులకి మడుగులొద్దుతున్నారో, నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారో వారందరిపైన న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పడానికి ఏమాత్రం సందేహించట్ల. తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి మద్యం మాఫియాని మసిపూసి మారేడుకాయ చేసి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి రుద్దాలనుకున్నటువంటి మీ వైఖరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు వదిలిపెట్టదు. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి కదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన, నాయకులపైన మీరు చేస్తున్నటువంటి ఈ దమన కాండ ఏదో ఒక రోజు అంతం కాక తప్పదు. నిజంగా ధర్మం 4 పాదాల మీద నడిచేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చిన రోజు, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన రోజు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేటువంటి గురుతర బాధ్యతను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తలకెత్తుకుంటారు. ఖచ్చితంగా రాబోయే రాజకీయ కురుక్షేత్రంలో ఈ కౌరవులందరినీ అర్జునుడి బాణానికి ఇబ్బందులు గురికాక తప్పదనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ మాఫియా కుట్రని ప్రతిపక్షంలో ఉండి కూడా న్యాయస్థానాల దృష్ట్యా లేదా రాజ్యాంగబద్ధమైనటువంటి, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి అనేక వేదికల ద్వారా కూడా ఈ మాఫియాని బట్టలు ఊడదీయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా సిద్ధమవుతాయి. ఈ అరెస్టులు, అక్రమమైనటువంటి నిర్బంధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను ఈ సమాజం కూడా హర్షించదనే విషయాన్ని మనవి చేస్తున్నాను.